బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సాగు చేసే భూములన్నిటికీ కూడా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పుడు కసరత్తులు చేస్తోంది. సాగు చేసే రైతులను గుర్తు చేసేందుకు ఇటు ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఒక గ్రామంలో ఓ రైతు తన భూమిని సాగు చేశారా లేదా అనేది గుర్తించడం పెద్ద సమస్య కాదు. పొరుగున ఉన్న రైతులే ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేస్తారు. గత బీఆర్ఎస్ హయాంలో పట్టా ఉన్న భూములన్నిటికీ కూడా రైతు బంధు ఇచ్చేవారు. గత ప్రభుత్వం ఇచ్చినట్లు గుట్టలు, కొండలు, బంజరు భూములు, వెంచర్లు, ఫామ్ హౌస్లకు రైతు భరోసా అందకుండా చేసేందుకు రిమోట్ సెన్సింగ్ ను ఉపయోగిస్తోంది ప్రభుత్వం. అయితే 10 ఎకరాల భూమి కన్నా ఎక్కువ ఉన్న రైతులు తెలంగాణలో 13% మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. పది ఎకరాల పైన ఉన్న రైతులకు కండిషన్ పెడితే ఆర్థిక భారం ఏమైనా తగ్గుతుందో ఆ కోణంలోనూ ప్రభుత్వం ఆరాధిస్తోంది. ఈ కండిషన్తో రైతు భరోసా కింద ఆర్థిక సహాయం పొందేందుకు రైతులు నీటి వసతులు లేకున్నా ఏదో ఒక పంట సాగు చేసే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో రబీలో అదనంగా మరో 10 లక్షల ఎకరాల్లో పంట సాగు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.